వ్యూవర్స్, వెల్కమ్ టు ట్రెండ్ గురు. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఓజీ సినిమా అనేది ఎప్పుడు వస్తుంది, అసలు ఎప్పుడు రిలీజ్ అవుద్ది అనేటట్టు ఫ్యాన్స్ అందరూ కూడా దాదాపుగా 2.5 ఏళ్ల నుంచి కూడా ఎదురు చూస్తున్నారు. చాలా కీలకంగా మారింది ఓజీ అనేది. రాబోయే రోజుల్లో ఓజీ అనేది ఒక తుఫాను సృష్టించే విధంగా ఆ సినిమా అనేది డైరెక్టర్ సుజిత్ ఎవరైతే ఉన్నారో తెరకెక్కించడం జరుగుతుంది. కానీ ఎప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఓజీ 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 ఇదొక్కటే నినాదం. గతంలో పవన్ కళ్యాణ్ సీఎం 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 అని అరిచేవాళ్ళు, ఇప్పుడు ఓజీ ఓజీ ఓజీ. కానీ ఇప్పుడు చూసుకుంటే ఓజీ మీద ఒక పవన్ కళ్యాణ్ అభిమాని ఒక ట్విట్టర్ గ్రూప్, ఒక పవన్ కళ్యాణ్ అభిమాని ఎక్స్ వేదికగా అంటే ట్విట్టర్ వేదికగా చేసుకొని ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనే ఒక అకౌంట్ ద్వారాగా మెసేజ్ చేయడం జరిగింది. అంటే ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనే ఒక అకౌంట్ ద్వారా ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది. అది ఏంటి అని అంటే ఓజీ అప్డేట్ ఇచ్చి చావరా అని చెప్పి ఒక ఫన్నీగా ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. అంటే ఓజీ అప్డేట్ ఇచ్చి చావు అని అనేటట్టు, అంటే అప్డేట్ ఇచ్చి నువ్వు ఏదైనా చేసుకోగానే అనేటట్టు వాళ్ళని అడుగుతున్నట్టు మెయిన్గా ఓజీ టీం కానీ డివివి ఎంటర్టైన్మెంట్స్ సంబంధించిన ట్యాగ్స్ అయితే ఏవైతే ఉన్నాయో, సంబంధించిన సినిమాకి సంబంధించిన ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. వెంటనే కూడా అటువైపు నుంచి కూడా రిప్లై కూడా అదే విధంగా వచ్చింది. అది ఏంటి అని అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏదైతే అప్డేట్ ఇచ్చి చావాలని ఏదైతే చెప్పారో, ఇటు డివివి ఎంటర్టైన్మెంట్స్ తరపు నుంచి కూడా మెయిన్గా చూసుకుంటే ఉన్నప్పుడు ఇస్తాను లేరా, ప్రస్తుతానికి సీజ్ ద షిప్ కంటిన్యూ చేసుకో అనేటట్టు కొంత వెటకారంగా వాళ్ళని నవ్విస్తున్నట్టు ఒక ట్వీట్ అనేది చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఆ ట్వీట్ అనేది కొంత బాగా వైరల్ అవుతుందని మనకు కీలకంగా తెలుస్తుంది. అందులో కూడా మెయిన్గా చూసుకుంటే ఏదైతే ఇక్కడ ఒక ఫ్యాన్ బాయ్ పెట్టిన ట్వీట్కి డివివి ఎంటర్టైన్మెంట్స్ తరపు నుంచి ఉన్నప్పుడు ఇస్తాను లేరా, ప్రస్తుతానికి షీజ్ ద షిప్ అనేటట్టు ఆ ట్యాగ్ ఏదైతే ఉందో, అంటే షీజ్ ద షిప్ అనే ఏదైతే వర్డ్ ఉందో దాన్ని చెప్పడం జరిగింది. అంటే మొన్న కాకినాడ పోర్టుకి పవన్ కళ్యాణ్ అక్కడ తనిఖీల కోసం వెళ్ళడం, అక్కడ షీజ్ ద షిప్ అనే ఏదైతే ఒక్క వర్డ్ చెప్పాడో అది వెంటనే కూడా ట్రెండింగ్లోకి వచ్చేసింది. సోషల్ మీడియా అంతా కూడా ఒక్క దెబ్బకి వైరల్ అయిపోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఆ వర్డ్నే ఇప్పుడు ప్రజెంట్ ఓజీ నుండి అప్డేట్ అయితే ఉన్నప్పుడు ఇస్తాను లేరా, ప్రస్తుతానికి ఈ షీజ్ ద షిప్ వాడుకో, దాన్నే ఉపయోగించుకో అనేటట్టు డివివి ఎంటర్టైన్మెంట్స్ తరపు నుంచి ట్వీట్ రావడం జరిగింది. అంటే ఒక ఫ్యాన్ బాయ్ పెట్టిన ట్వీట్కి డివివి ఎంటర్టైన్మెంట్స్ తరపు నుంచి రిప్లై వచ్చింది. అయితే ఈ రిప్లై అనేది కొంచెం వెటకారంగా నవ్వుతూ ఉండడంతో ఇది ట్విట్టర్లో అయితే మళ్ళీ వైరల్ అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఫ్యాన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ సినిమా తరపు నుంచి ఖచ్చితంగా ఓజీ తరపు నుంచి ఏదో ఒక అప్డేట్ కావాలనేటట్టు వాళ్ళైతే ఎప్పటి నుంచో కూడా ఎక్కడికి పవన్ కళ్యాణ్ వెళ్ళినా కానీ ఏదో ఒక నినాదాలతో మెయిన్గా పవన్ కళ్యాణ్ ఓజీ అప్డేట్ గురించి అడగడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో మెయిన్గా చూసుకుంటే 2025లో ఖచ్చితంగా రిలీజ్ అవుద్ది అనేటట్టు వార్తలు అయితే వస్తున్నాయి. కానీ ఇక్కడ చూసుకుంటే వరకు కూడా ఎన్ని సినిమాలు అయితే రిలీజ్ అయినాయో, అంటే అంతకుముందు గతంలో రిలీజ్ అయిన బాహుబలి కానీ, బాహుబలి 2 కానీ, లేదంటే కేజీఎఫ్ కానీ, కేజీఎఫ్ 2 కానీ, సలార్ కానీ, మెయిన్గా మొన్న రిలీజ్ అయిన సలార్ కానీ, లేదంటే RRR కానీ, ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్న పుష్ప 2 కానీ, ఇలా ఏవైతే టాలీవుడ్లో కొన్ని కీలక సినిమాల కింద పేరు తెచ్చుకున్నాయో ఈ సినిమాలన్నిటికంటే కూడా ప్రీ ప్రమోషన్ అనేది సినిమా ఇంకా ప్రొడక్షన్ వర్క్లోనే ఉంది, అంటే షూటింగ్లోనే ఉంది. ఎటువంటి షూటింగ్ కూడా ఇంకా సరిగ్గా పూర్తయినట్టు కూడా అప్డేట్ లేదు. కానీ ఎప్పటి నుంచి దాదాపుగా 2.5 సంవత్సరాల నుంచి కూడా ఓజీ 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 అనేటట్టు ఒక నినాదం అనేది చాలా ఫ్యాన్స్ అనేది చాలా భారీ ఎత్తున చేస్తారు. అది కూడా ఎందుకు అని అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా రేర్గా మాస్గా యాక్షన్ సినిమాస్ కానీ ఇలాగ ఏదైతే ఒక మాఫియా బ్యాక్గ్రౌండ్కి సంబంధించి ఇలాంటి సినిమాలు చేయడం అనేది చాలా రేర్. గతంలో పంజా సినిమా చేయడం జరిగింది, ఇప్పుడు 2010-9 సమయంలో ఇప్పుడు వచ్చినట్టుంది సినిమా. అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిలో మాస్ ఇమేజ్ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండేటట్టు ఒక మాఫియాకి సంబంధించి ముంబైలో బ్యాక్డ్రాప్లో ఇలాంటి సినిమా అనేది ఇప్పుడు వరకు రాలేదు. అయితే ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఎప్పుడు వస్తుంది అనేటట్టు చాలా ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్ అనేవాళ్ళు అసలు ఆ ఓజీ సినిమా నుంచి అప్డేట్ ఎప్పుడు వస్తుంది అనేటట్టు ఎదురు చూస్తూ ఉండలేక డివివి ఎంటర్టైన్మెంట్స్కి, పవన్ కళ్యాణ్కి, మెయిన్గా సినిమా డైరెక్టర్కి అందరికీ కూడా ట్యాగ్ చేస్తూ ఓజీ అప్డేట్ ఇచ్చి చావు అనేటట్టు ఒక ట్వీట్ చేయడం, దానికి రీట్వీట్ కింద ఉన్నప్పుడు ఇస్తాను లేరా, ప్రస్తుతానికి షీజ్ ద షిప్ అనేటట్టు వాటి నుండి ఒక రిప్లై రావడం అనేది చాలా మంది అభిమానులకు అయితే ఆనందాన్ని ఇస్తుంది అనేటట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే షీజ్ ద షిప్ అనే వర్డ్ చాలా బాగా ట్రెండింగ్ అయింది.